రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే పెనం మీద నుంచి పొయ్యి మీద పడినట్టుగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులపై అనేక రకాలుగా హత్యలు, అత్యాచారాలు, దాడులు జరిగి గతంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకొని దళితులకు రక్షణ కల్పిస్తామని మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మించి ఈరోజు రాష్ట్రంలో దళితులపైన దాడులు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం దగ్గర ఓబులేసు సతీష్ అనే ఇద్దరు మాదిగ యువకులని కొట్టి చంపేసి కాలంలో పడేస్తే కనీసం దాన్ని హత్య కేసుగా కాకుండా ఆత్మహత్య కేసుగా పోలీసులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఎంఆర్పిఎస్ నాయకుడు, పత్తికొండకు సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకుడు రమేష్ అనే ఒక నాయకుడిని అతి కిరాతకంగా చంపేసిన పరిస్థితి కూడా మన కళ్ళ ముందు మనం చూసాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ మరణం దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి సతీష్, ఓబులేష్ మరణాల వరకు కూడా దళితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ ప్రాణాలకు లెక్కలేదు. అసలు ప్రభుత్వం కానీ ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఒక్కసారైనా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్, అదేవిధంగా చంద్రబాబు గొంతు చించుకుని అరిచారు, దళితులపై దాడులు జరిగిపోతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి, అత్యాచారాలు జరిగిపోతున్నాయి. మరి మీ ప్రభుత్వంలో జరుగుతుంటే మీరు ఎందుకు కళ్ళు మూసుకొని ఉన్నారో అని అడుగుతా ఉన్నాం. నిన్న అదేవిధంగా మన మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా క్రీడా పోటీలు పెట్టుకున్నారు. క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటా, కబడ్డీ పోటీలు పెట్టుకున్నారు. నిజంగా మీకు ఎంత నిస్సిగ్గుగా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారని అడుగుతా ఉన్నా నేను. రాష్ట్రంలో అన్ని పరిస్థితులు చక్కబడి చాలా సంతోషంగా ఉన్నప్పుడు చేసుకునే కార్యక్రమాలు అంతా కూడా, కానీ ఈరోజు రాష్ట్రంలో దళితులపైన దాడులు, హత్యలు జరుగుతూ ఉంటే కనీసం మీ కంటికి కనపడకుండా ఆమె హోంమంత్రి అనిత గారి, ఆమెకి ఎందుకు హోంమంత్రి పదవి ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆమె హోంమంత్రి పదవి కంటే కూడా జగన్ దూషణ శాఖ మంత్రిగా ఎక్కువ పనిచేస్తూ ఉంది. హోంశాఖ మంత్రిగా కాదు, ఆమె జగన్ దూషణ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉంది. జగన్ మాట్లాడినప్పుడు ముందుకు వస్తుంది. ఆమె హోంశాఖకు సంబంధించి ఏం పని చేయదు. తన సొంత సామాజిక వర్గం దళితుల పైన ఈరోజు హత్యలు జరుగుతూ ఉంటే డాన్స్ వేసుకుంటా తిరుగుకుంటా ఉందంటే అసలు ప్రభుత్వం కానీ పాలన కానీ ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గారికి అపాయింట్మెంట్ ఇప్పుడు మేము 2-3 సార్లు అడిగాం. ఇంతవరకు ఆయన గవర్నర్ కనీసం మనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడైనా సమస్య వస్తే చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి చెప్పుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఈ చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ప్రభుత్వము వాళ్లకు మెడలో టీడీపీ కండువా లేదు, కానీ ఆ కార్యక్రమాలన్నీ కూడా డీజీపీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ వాళ్ళ అంతగా ప్రయాణం చేస్తున్నారు. మరి గవర్నర్ అయినా ఆ యొక్క కార్యక్రమం ఏదైనా ప్రజల పక్షాలు మాట్లాడతారంటే ఆయన ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు లేడు అనే అగమ్య గోచరంలో ఈ పరిస్థితి నెలకొంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, గవర్నర్ గారు ఆయన స్పందించాలి. ఆయన ఒకవేళ స్పందించినట్లయితే గవర్నర్ గారి యొక్క ఆయన ఏదైతే లోక్ భవన్ ఉందో ఆ లోక్ భవన్ ముందు వచ్చి కూర్చొని ఈ రోజు రాష్ట్రంలో దళిత ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీస్ అందరికీ కూడా వాళ్ళకి సబ్సిడీ రుణాలకు సంబంధించిన సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. ఇలా అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు, బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం కళ్ళకు కళ్ళు మూసుకుని ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, గవర్నర్ గారు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. గవర్నర్ గారు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి హత్యాకాండాలన్నింటినీ కూడా ఒక సిట్టు విచారణ చేపట్టి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గవర్నర్ గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ గవర్నర్ గారు కూడా ఆయన స్పందించకపోతే ఆయన కార్యాలయం నుంచి కూర్చొని నిరసన బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.